హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం అయితే మనం నెల్లూరులో ఉన్న అసీల్ చిక్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇది ఒక నాటుకోళ్లు పెంచే ఒక ఫ్యాక్టరీ అన్నమాట. మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ప్రాసెస్ ఎలా జరుగుతుంది అదంతా కూడా మనకి ఫ్యాక్టరీలో అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మనకి ఇప్పుడు చాలా మంది హెల్తీ పర్పస్కి వెళ్ళిపోయారనమాట. అంటే మనకి ఈ ఫామ్ కోళ్ళ కంటే కూడా మనకి నాటుకోళ్ళు హెల్దీ పర్పస్ అనేది చాలా మందికి అవేర్నెస్ వచ్చేసింది అండ్ చాలా మంది ఇదే హెల్దీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏంటి అంటే మన ఈ వ్యాపారం అంటే నాటుకోళ్ళ వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కానీ లేదంటే చిన్నగా ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి, మనకి ఎక్కువ ప్రాఫిట్స్లో ఉండాలి అండ్ కొంచెం తేలికగా ఉండాలంటే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ లేకుండా డిఫికల్టీ లేకుండా కొంచెం స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాసెస్ ఇప్పుడు చాలా బాగుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ అంతా కూడా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి చెప్పడానికి అసీల్ చిక్ ఫ్యాక్టరీ మనకి రన్ చేసే విజయ్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వెళ్ళి ఇప్పుడు వారితో కలిసి మాట్లాడి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. అండ్ ఈ ప్రాసెస్ మనకి ఎలా జరుగుతుంది, వాళ్ళు ఎంతవరకు మనకి బిజినెస్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తారు అండ్ ఈ వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎలాంటి గైడెన్స్ అంటే వాళ్ళు ఇస్తున్నారు అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దీనివల్ల మనకి లాభాలు కూడా ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మనం వెళ్ళి విజయ్ రెడ్డి గారిని కలుద్దాం. రండి. నమస్తే అండి విజయ్ రెడ్డి గారు. సో ఇదైతే నాటుకోళ్లు పెంచే ప్లేస్ ఇక్కడ మనకి చిన్నపిల్లల నుంచి మీడియం సైజ్ చిన్నపిల్లల నుంచి పెద్ద కటింగ్ వచ్చే వరకు ఇక్కడ మనకి ఇప్పుడు నాటుకోళ్లు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా మనకి నార్మల్ గా హెల్త్ పర్పస్ కి వెళ్ళే వాళ్ళ గురించి. అయితే వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళకి అంటే ఎవరైనా చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ చూడాలి అనుకున్నా అండ్ రిస్క్ లేకుండా మాక్సిమం అంటే చాలా తక్కువ రిస్క్ తో స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుందని చెప్తున్నారు కదా. సో ఎంతతో స్టార్ట్ చేసి మనకి ఎలా వెళ్ళొచ్చు అనేది అంతా కూడా మీరు గైడ్ చేస్తారు? అవునండి, కస్టమర్ కి ప్రతిదీ గైడ్ చేస్తామండి. మెయిన్ చాలా మంది కస్టమర్స్ ఉండేది బ్రూడింగ్ ఎలా చేసుకోవాలో తెలియక 1 month చిక్స్ ఇవ్వండి, లేదంటే ఈ చిన్నపిల్లప్పుడు మేము పెంచలేకున్నాము, నెక్స్ట్ వచ్చేసి చనిపోతున్నాయి, ఎక్కువ శాతం చనిపోతున్నాయి పిల్లలు, ఆ బ్రూడింగ్ సెటప్ ఎలా చేసుకోవాలి ఏంటనేసి చాలా మందికి అపోహలు ఉన్నాయి. అందరూ నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటే 1 month చిక్స్ ఇవ్వండి సార్ అంటున్నారు. ఈ 1 month చిక్స్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇక్కడ ఫీడింగ్ వేరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్ళ దగ్గర ఫీడింగ్ వేరు ఉంటుంది, ఇక్కడ వాటర్ వేరు ఉంటుంది, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వేరు ఉంటుంది, క్లైమేట్ కండిషన్స్ కూడా ఇక్కడ వేరే ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వేరే ఉంటుంది. మొర్టాలిటీ రేషియో పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయండి 1 month చిక్స్ తీసుకున్న కస్టమర్స్కి. ఎందుకంటే నేనేం చేస్తానంటే ఎవ్రీ కస్టమర్ విల్ సజెస్ట్ ఓన్లీ డే ఓల్డ్ ఒక్కరోజు బిల్లు తీసుకొని పెంచుకోమంటానండి అందరికి. నేను బ్రూడింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి, దీన్ని సెటప్ ఎలా చేసుకోవాలి ఇంత కూడా నేను ప్రతి ఒక్క కస్టమర్కి డే 1 నుంచి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వ్యాక్సిన్స్ ఏంటి, మెడిసిన్స్ ఏంటి, దీనికి సంబంధించిన షెడ్యూల్ ఎలా ఇవ్వాలి, ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, వాటర్ కంటెంట్లో మెడిసిన్స్ ఏం కలపాలి, డీ బ్రేకింగ్ ఏ టైంలో చేస్తే బాగుంటుంది, ఈ బ్రూడింగ్లో వచ్చే సమస్యలకి ఏదైనా కస్టమర్ చెప్పే సమస్యలకి దానికి సొల్యూషన్ చూపించడం, ఇటువంటి అన్ని కూడా నేను కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అంటే ఈ బ్రూడింగ్ ప్రాసెస్ లో ఎక్కువగా రిస్క్ ఉందని కంప్లైంట్స్ వస్తున్నాయి. చాలా మంది ఇవ్వమని అడుగుతారు. డే ఓల్డ్ డే సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా చేసుకోవాలో కూడా మీకు కస్టమర్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అందువల్ల ఏంటంటే డే ఓల్డ్ డే నేను సజెస్ట్ చేసి కస్టమర్ కూడా కొంచెం చేపిస్తాను కాబట్టి 1 month అడిగే వాళ్ళకి కూడా నేను ఇదే చెప్తానండి. 1 month ఇస్తే రేటు ఎక్కువ ఉంటుంది, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుంది, ప్లస్ వచ్చేసి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డే ఓల్డ్ డే సజెస్ట్ చేస్తే ఈజీ టు యాక్సెస్ అండ్ ఈజీ టు ఫార్మింగ్. అంటే డే 1 నుంచి మనం ఫార్మింగ్ నేర్చుకున్న దానివల్ల అన్ని కూడా మనకి తెలుసు, నెక్స్ట్ బ్యాచ్ ఆన్వర్డ్స్ మనకి కష్టం లేకుండా ఉంటుంది అనేసి డే 1 నుంచే సజెస్ట్ చేస్తాం. బ్రూడింగ్ విధానం చాలా ఈజీ అండి. ఇది బ్రూడింగ్ మనకి ఏదో ఒక పెద్ద మామూలుగా అనుకుంటుంటారు బ్రూడింగ్ చేసేది పెద్ద టాస్క్, అది దాన్ని చేయలేమనేసి. చాలా ఈజీ వే అండి బ్రూడింగ్ అనేది. మనం మీరు చూసినట్లయితే
మనం ఈ రేగుతో మనం రౌండ్స్ వేసుకోవడం కానీ, లేదా అట్ట బాక్సులతో చేసుకోవడం కానీ, లేదా డిఫరెంట్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కో విధంగా చేసుకుంటుంటారండి. లైట్స్ పెట్టుకోవడం, బొగ్గులు పెట్టుకోవడం, ఇంకా హీట్కి ఏదో జనరేట్ చేసేదానికి వాళ్ళకి ఇష్టం వచ్చింది హీటర్స్ పెట్టుకోవడం. నెక్స్ట్ వచ్చేసి న్యూస్ పేపర్ పరుచుకోవడం. బ్రిక్స్ తో కూడా కడతారేమో కదా? బ్రిక్స్ తో అవసరం లేదండి, ఇవి మళ్ళీ మనకి 20 days తర్వాత ఇవి తీసేస్తాం కాబట్టి 20 days టెంపరీ తీసేసి మళ్ళీ పెట్టుకుంటాం. ఇది మీరు చూడండి, ఇది 1 week చిక్ అండి. ఇది 1 week అండి. ఇప్పుడు 1 week మనం కింద న్యూస్ పేపర్ తీసేసామండి. కింద డైలీ న్యూస్ పేపర్ వేస్తాము. న్యూస్ పేపర్ తీసేసాం. హీట్స్ కి లైట్స్ పెట్టున్నాం, గమనించండి ఒకసారి. హీట్స్ కి లైట్స్ పెట్టున్నాం. ఇక్కడ కూడా మీరు కావాల్సిన టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తుంటాం. ప్రతి దగ్గర దానికి కావాల్సిన టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలండి. ప్రతి దగ్గర మెయింటైన్ చేసుకుంటాం. ఇక్కడ ఎన్ని డేస్ ఉంటుంది? ఇక్కడ 21 days ఉంటుంది. 21 days. ప్రతి దగ్గర మనకి కోడికి వెళ్ళే ఈ 21 days వరకు మనకు అక్కడ 21 days హ్యాచరీలో 21 days మెయింటైన్ చేయాలి. ఇక్కడ 21 days. దీని తర్వాత కూడా మనం ఈవినింగ్ టైం పట్టలు దించుకోవడం, మళ్ళీ పట్టలు పైకి ఎత్తుకోవడం ఇదన్నీ చేస్తూ ఉంటాం. ఈ 21 days మాత్రం ఈ సెక్షన్ ఆఫ్ దీంట్లోనే పెరిగి వ్యాక్సిన్స్, మెడిసిన్స్, వీటికి ఏమేమి కావాలో మొత్తం ఇక్కడ అయిపోతాయండి. వ్యాక్సినేట్ మొత్తం 3 వ్యాక్సిన్లు 4 వ్యాక్సిన్లు కానీ మొత్తం ఇక్కడ అయిపోతాయి. డే ఓల్డ్ అక్కడ ఇందాక వ్యాక్సిన్ వేసాం కదా చిక్స్కి, మళ్ళీ రిమైనింగ్ 3 వ్యాక్సిన్స్ ఇక్కడ అవుతాయి. వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఫామ్లోకి ఎంటర్ అయిపోతాయి. గ్రోనప్ ఫామ్లోకి ఎంటర్ అయిపోతాయి. సో ఇక్కడ 21 days అయిన తర్వాత కూడా మీరు ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ కొంచెం అప్పుడు ఎంత వరకు వస్తాయి అప్పుడు బేబీస్? ఇవి ఎంత మనకి 1 month కి ఇది 400 grams వస్తుంది. 400 1 month కి చాలా మంది 1 month బర్డ్స్ అడుగుతున్నారు కాబట్టి 1 month అడిగినప్పుడు అదేనండి 400 grams బర్డ్ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అది చిన్న టాస్క్ కాదండి, అది పెద్ద టాస్క్. ఈ బర్డ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మా వాటర్ దాకా ఉంటుంది, ఫీడింగ్ తీసుకుని ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళ వాటర్ మారుతాయి, వాటర్ చేంజెస్ ఉండొచ్చు, క్లైమేటికల్ చేంజెస్ ఉండొచ్చు, ప్లస్ ఫీడ్ చేంజ్ అవ్వచ్చు. ఏదైనా తొందరగా చనిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉందండి. అదే డే ఓల్డ్ అనుకోండి, నో ఇష్యూ, డైరెక్ట్ గా మీ దగ్గరకు వచ్చాక ఫీడింగ్ అవుతుంది, డైరెక్ట్ గా మీ దగ్గరకు వచ్చాక వాటర్ తీసుకుంటారు. స్టార్టింగ్ అలా ప్రాసెస్ అలవాటు అయిపోతుంది కాబట్టి వాటికి ఇబ్బంది లేదు అసలు. అందుకోసం డే ఓల్డ్ సజెస్ట్ చేస్తారు. అయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ అవుతుందండి డే ఓల్డ్ అంటే. అంటే చాలా మంది అనుకుంటారు మొటాలిటీ వస్తుందేమో, భయపడతారు. ఇక్కడికి వచ్చాక మొటాలిటీ ఒక 1 or 2% ఎక్స్ట్రా పోతే కూడా ఇబ్బంది లేదండి. కాస్ట్ ఆఫ్ ఇది చూసుకుంటే దీనికి దానికి దాదాపుగా మీకు వచ్చే ప్రాఫిట్ వైజ్ చూసుకుంటే 1 month chicks డే ఓల్డ్ చిక్స్ తీసుకున్న దానికి మీకు ఆ ప్రాఫిట్ ఇక్కడే నాకు కట్టేస్తారండి. 1 month లో మీకు గ్రోనప్ అయిన తర్వాత వచ్చే ప్రాఫిట్ మీరు నాకు ఇక్కడే కట్టేస్తారు. అది దానివల్ల ఏంటంటే కొంచెం డే వరల్డ్ కి నేను పుష్ చేస్తాను జనాలు. సో స్టార్టింగ్ అక్కడ నుంచి తీసుకుని వాళ్ళే అలా అలవాటు చేసుకుని బ్రూడింగ్ కూడా చేసుకుంటే మంచిది. బేబీ మన దగ్గర నుంచి పెరుగుతుంది కాబట్టి. ఇప్పుడు దీంట్లోనే షెడ్యూల్ అంతా అయిపోతుందండి. 21 days లో నేను ఇచ్చిన వ్యాక్సిన్ షెడ్యూల్ అంతా అయిపోతుందండి. రిమైనింగ్ ఒక వ్యాక్సిన్ వేయాల్సి వస్తుంది, అది 45 days కి. అది లాస్ట్ లో మనం 45 days తర్వాత వేసుకోవచ్చు, అదేమి ఇబ్బంది ఏం లేదండి, డైరెక్ట్ గానే పట్టేసుకోవచ్చు. దీంట్లో షెడ్యూల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి షెడ్యూల్కి మార్చేస్తాం, తీసేస్తాము. తీసేసిన తర్వాత షెడ్యూల్ మారి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం గైడ్ చేస్తాను, ప్రతి ఒక్కరికి గైడ్ స్టార్టింగ్ నుంచి గైడ్ ఎండింగ్ వరకు. సో డిఫికల్టీ ఏమి ఉండదు అంటారు. స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కొంచెం ఈజీ ప్రాసెస్ గానే మీరు కొంచెం అంత గైడెన్స్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంటే ఇలా క్వశ్చన్స్ రైజ్ అవ్వు, ఏమవుతుందో ఎలా చేయాలనేసి. చాలా మంది ఈ 1 month chicks బిజినెస్ చేసే వాళ్ళు మీడియేటర్స్ కానీ వాళ్ళు వీళ్ళంటే 1 month chicks తీసుకోండి సార్, లేదా 1 month chicks అయితే ఈజీగా వస్తుంది, నేను 60కి ఇస్తాను, 70కి ఇస్తాను, 80 రూపీస్కి ఇస్తాము, మేము తక్కువ రేట్లకి ఇస్తామని చెప్తారు. బట్ మీరు ఒకసారి కానీ ఇక్కడ గమనించినట్లయితే 1 month chick మినిమం మీకు 400 grams వెయిట్ రావాలండి. 400 grams వెయిట్ మినిమం వెయిట్ రావాలి 1 month కి. ఇప్పుడు అంత వెయిట్ చిక్ ఇస్తున్నారా? అంత వెయిట్ చిక్ బాక్స్ లో పడుతుందా? ప్రాక్టికల్ గా మనం చేసుకుంటే మనం చిక్ బాక్స్ చూసాము, బాక్స్ లో 400 grams చిక్కు 10 chicks పడతాయా దాంట్లో? ఆ బాక్స్ లో ఎలా ఇవ్వగలుగుతున్నారు? 60 రూపీస్కి 70 రూపీస్కి కదా. ఎక్స్ప్లెనేషన్ అండి, జస్ట్ 1 week చిక్ అండి. మీరు చూసినట్లయితే ఇప్పుడు ఇదే 1 month చిక్ అనేసి అమ్మేయచ్చండి కస్టమర్కి. 60 రూపీస్ చెప్పి అమ్మేస్తున్నారు. ఇలా మోసాలు జరుగుతున్నాయి కొన్ని. అలా జరగకుండా ఉండేదానికే నేనేం చెప్తాను అంటే ప్రతిదీ మీరు మన వీడియోస్ కానీ చూసినట్లయితే ప్రతిదీ చూపించుంటాను. డే 1 నుంచి ఎలా పెరుగుతుంది, ఎలా ఎన్ని రోజులకి ఎలా వస్తుంది వెయిట్, ఎన్ని రోజులకి ఏ వ్యాక్సిన్స్ వేసుకోవాలి, ఎలా పెంచుకోవాలి, బ్రూడింగ్ చేసే విధానం ఏంటి, మొత్తం కూడా మీరు చూడొచ్చు.
బ్రూడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావాలి. బ్రూడింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే లాస్ట్ వీడియో చూసామో బ్రూడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తాయండి. ఇది 1 month చిక్కు. మనం బ్రూడింగ్ అక్కడ మనకి 21 days కదా, 21 days 21 days అయిపోయిన తర్వాత 10 days అక్కడే పెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాం. ఓకే, 10 days అక్కడ ఉంచిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాం. ఇది 1 month చిక్ అండి. 1 month చిక్ మీరు చూసినట్లయితే ఎవ్రీ బర్డ్ 400 grams మెయింటైన్ అవుతుంది. మీరు చూసినట్లయితే ఇవి బాక్స్ లో బట్టవు. ఇందాక మీరు చెప్పారు అదే 400 grams చిక్ అని చెప్పి ఇదే. ఇప్పుడు ఈ చిక్ ఏదైతే మనకి 1 month చిక్ ఈ ఏజ్ కి ఈ వెయిట్ రావాలని మనం ఏదైతే పర్టికులర్ గా చెప్తున్నామో, బయట ఇచ్చేది 60 rupees మేము ఇస్తామంటున్నారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది బాక్స్ లో పడుతుంది, మేము బాక్స్ లో అట్ బాక్స్ లో పంపిస్తామని అంటారు, పడుతుందా? కుదరదు. అందుకే నేను చెప్తున్నానంటే ఈ మీడియేటర్లు నమ్మి ట్రేడర్స్ ఉంటారు, వీళ్ళని ఇది చేసి నమ్మి మోసపోకుండా నేనేం చెప్తున్నాను, డైరెక్ట్గా చూసి మీకు ఎలా ఉంది, బాడీ వెయిట్ ఎంత వస్తుంది, పర్ మంత్ ఎంత వెయిట్ వస్తుంది, ఫీడింగ్ ఎంత తింటుంది, ఎఫ్సిఆర్ ఎంత వస్తుంది, మార్కెటింగ్ స్టేజ్కి ఎంత వెయిట్ ఉండాలి, ఆ డిసీజెస్ ఏంటి, ఆ డిసీజెస్కి ఏం మెడిసిన్స్ వాడాలి, కరెక్ట్గా మంచి చూస్ చేసుకునేటప్పుడు మనం వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు ఆ కంపెనీని చూస్ చేసుకునేటప్పుడు మంచి కంపెనీని చూస్ చేసుకుంటే మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ తెలుసుకొని స్టార్ట్ చేస్తేనే ఇప్పుడు ఎక్కడో వచ్చేసింది మనం చూసి తీసుకుంటున్నాము, ఎక్కడో ఉన్నాయి ఇక్కడ తక్కువకి వస్తున్నాయండి చిక్స్. నాకు కూడా చాలా మంది ఫార్మర్స్ ఫోన్ చేస్తున్నారు, పలానా దగ్గర తక్కువకి ఇస్తున్నారండి, ఇక్కడ తక్కువ మీరు ఎందుకు ఇంతకు ఇస్తున్నారండి అనేసి. ఇప్పుడు చూసారు మన వీడియో మొత్తం కూడా చూసారు, బ్రూడింగ్ ఇలా ఉంటుంది, సెక్షన్ ఇలా ఉంటుంది, ఫీడింగ్ ఇంత ఉంటుంది. నేను ప్రతి కస్టమర్కి 1 month చిక్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి. అందుని బట్టి ఏంటంటే ఇది అంతగా తగ్గించి చేయలేరండి ఎవరు చేస్తే కూడా. వాళ్ళు ఎలా ఇస్తారు? క్వాలిటీ ఉండదు అప్పుడు. అందువల్ల రైతు ఏం చేస్తున్నాడు, మోసపోతున్నాడు, రైతు నష్టపోతున్నాడు. ఓవరాల్గా ఏం చెప్తాను, నాటుకోలు పెడితే నష్టం వస్తుందండి అని చెప్పేసి చెప్పేస్తున్నారు. అందువల్ల ఏంటంటే తెలిసిన దగ్గర తీసుకొని మీరు ఎలా పెంచాలి, ఎలా చేయాలని తెలుసుకుంటే మంచిది అనేసి నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిది చూస్ చేసుకోవాలంటున్నారు. మీరు ఎక్కడి నుంచి అయితే పర్చేస్ చేయాలి, ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఒక మంచి ప్రోడక్టే వెళ్ళాలి అంటే మనకి అప్పుడు ప్రాఫిట్స్ కూడా బాగుంటాయి కదా. సో మంచి లైక్ కొనుక్కోవడం కూడా ఒక మంచి ఎంక్వైరీ చేసి ఒక మంచి ప్లేస్ నుంచే తీసుకోవాలి అని అంటున్నారు కదా. యా, సో దట్ మనకి ఏంటంటే లాస్ అవ్వకుండా మనం వ్యాపారం నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి విజయ్ రెడ్డి గారు. ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని, మీరు కూడా గైడెన్స్ ఇస్తాను అంటున్నారు కాబట్టి అవేర్నెస్ ఇప్పుడు ఎక్కువగా పెరిగింది మనకి నాటుకోళ్ళు, ఎందుకంటే హెల్త్ పర్పస్ వెళ్తున్నారు కాబట్టి. సో ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే చాలా మంచి వ్యాపారం అని సజెస్ట్ చేస్తున్నారు విజయ్ రెడ్డి గారు. అండ్ గైడెన్స్ కూడా ఇస్తానని అంటున్నారు. మనకి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చూసాము వీళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది. మనకి ఫామ్ నుంచి వచ్చిన తర్వాత ఎగ్స్ నుంచి కూడా బర్డ్స్ చిన్న పిల్లలుగా వచ్చేంత వరకు కూడా ఎంత నీట్గా హైజీన్గా వ్యాక్సినైజ్ చేసి చాలా క్వాలిటీ బర్డ్స్ అనేవి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకి ఇక్కడ బ్రీడింగ్ జరుగుతుందంటే ఇక్కడ 21 days ఉంటాయి మనకి ప్రాసెస్ అనేది. సో ఎవరైనా కానీ చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసి కొంచెం రిస్క్ తక్కువతో మంచి లాభాలతో ఉండాలి అనుకునే వాళ్ళు, అండ్ మనకి ఇప్పుడు చూసినట్టు మనకి ఊళ్ళలో పేరెంట్స్ ఉంటారు. సో వాళ్ళు చిన్నగా ఏదైనా ప్లేస్ ఉంటే అక్కడ స్టార్ట్ చేసుకునే విధంగా, అంటే మనకు ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే మనం పెట్టగలుగుతామో అంతటితో కొంచెం చిన్నగా స్టార్ట్ చేసుకొని మనం ఈ వ్యాపారం అనేది చేసుకోవచ్చు. అండ్ గైడెన్స్ కూడా ఇస్తానని అంటున్నారు. సో స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇది మంచి వ్యాపారం అనే చెప్తున్నారు, అండ్ గైడెన్స్ కూడా ఇస్తారు కాబట్టి. సో చూడండి, ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచిదే ఇది. థ్యాంక్ యూ సో మచ్.